నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైకే టీవీ న్యూస్ కి స్వాగతం. ఆ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి వైకే టీవీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు అసలు బాలయ్య గురించి మాట్లాడాలంటే మాటలు రావండి. అసలు టైం సరిపోదు, మాటలు రావు. అందులో ఈ రోజు సినిమా రిలీజ్ అవుతా అంటే మాకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. సో ఇక్కడ మాకు సౌదీలో ఫిలిం రిలీజ్ అవ్వలేదు. సో దానివల్ల బాగా ఆ, బాధపడ్డాము. తర్వాత మన ప్రసాద్ గారు వాళ్ళు వీళ్ళు కొంచెం ప్రయత్నించి బహ్రెయిన్ లో రిలీజ్ అయిందని చెప్పారు. ఇక్కడ నుంచి ఒక 20-30 కార్లలో ఒక ర్యాలీగా వెళ్తున్నాము బహ్రెయిన్ కి. సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది బాలయ్య సినిమా చూడడానికి. సో ప్రతి సినిమా ఎక్సైటింగ్ గానే ఉంటుంది, బట్ ఈ సినిమా ఇంకొంచెం స్పెషల్ అన్నమాట. సో మళ్ళీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత తీస్తున్న సినిమా అదే ఇంటెన్సిటీ, అదే పవర్ఫుల్ లో ఉంటుందని ఆశిస్తున్నాము. ఆ ఇంకా చెప్పాలంటే బాలయ్య గురించి ఏమి చెప్పినా తక్కువే అండి. బాలయ్య గారి గురించి చెప్పాలంటే అదొకటి. ఆ నాకు తెలిసినంత వరకు, నేను చిన్నప్పటి నుంచి, నాకు సినిమా నాలెడ్జ్ ఉన్నప్పటి నుంచి నేను బాలయ్య ఫ్యాన్. ఆ అదేమో బాలయ్య సినిమా మాకు కొంతమంది సూపర్ హిట్ అంటారు, కొంతమంది యావరేజ్ అంటారు. మాకు అదంతా ఏం లేదండి. ప్రతి సినిమా సూపర్ హిట్టే. అది ఎలా ఉన్నా ఏమన్నా బాలయ్య బాబు గారి బొమ్మ పడితే చాలు, అంతే. అది సినిమా మాకు ప్రళయమే. శివుని భక్తిని తాకితే ప్రళయం అంటారు కదా, బాలయ్య సినిమా రిలీజ్ అయితే అది ప్రళయమే మాకు. అలా ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఆ అదే రీతిలో అదే మరో లెజెండ్, మరో నరసింహనాయుడు, మరో అఖండ అట్లా ఆ రేంజ్ హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆ అది జరుగుతుందని ఆశిస్తున్నాం. ఆ దేవుణ్ణి, శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.